ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు వాట్సాప్లో మీకు తెలియని కొన్ని మంచి ట్రిక్స్ గురించి చెప్తాను. ఈ ట్రిక్స్ మీరు అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను, జీబీ వాట్సాప్కి సంబంధించి. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఓపెన్ చేసినట్టయితే చూడండి, నాకు ఇక్కడ నేను పంపించిన టెక్స్ట్ అనేది ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ నాకు ఒక ఫోల్డ్ అయిన ఇమేజ్ మీద వచ్చినట్టు వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ టిక్ ఉంది చూసారా, అంటే నేను పంపించినప్పుడు మనకు బ్లూ టిక్స్ రెడ్ టిక్స్ పడతాయి చూసారా, అది ఈ స్టైల్లో వచ్చేసింది. సో ఇదంతా నేను ఎలా చేశాను చూడండి. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ నా థీమ్ చూసినట్టయితే ఇది మొత్తం డార్క్ ఉంది. సో ఇవన్నీ మీరు కూడా చేయాలనుకోండి. దానికోసం ఏం లేదు, నేను ఇచ్చిన లింక్తో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్ని ప్రెస్ చేయండి ఫస్ట్. ఓకే, సో ఈ 3 డాట్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫోర్డ్ మోడ్స్ అని చూసారా స్టార్టింగ్ది. ఓకే, సో దీన్ని మీరు ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిలో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో నేను ఏంటంటే మీకు తెలియని మాత్రం చెప్తాను, తెలిసినవన్నీ నేను ఇక్కడ చెప్పాను మీకు. దీనిలో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ప్రైవసీలోకి వెళ్ళండి. ఓకే, సో ఈ ప్రైవసీలోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఫ్రీజ్ లాస్ట్ సీన్ అని చూసారా, దీన్ని మీరు టిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్గా టైం ఎంత అవుతుంది, నాకు 4:47 అవుతుంది. ఓకే, సో మనం ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు వాట్సాప్లో, లేకపోతే మనం లాస్ట్ సీన్ చూసినప్పుడు వాళ్ళకు పడుద్ది, అంటే మనం ఏ టైంలో వాళ్ళ మెసేజ్ చూసామనేది వాళ్ళకు తెలిసిపోద్ది కదా. అలా తెలియకుండా ఉండాలి అంటే మీరు ఈ ఫ్రీజ్ లాస్ట్ సీన్ మీరు ప్రెస్ చేసి పెట్టారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు మెసేజ్ చూసినా, అంటే మనం చూడండి వాళ్ళు మెసేజ్ పంపుతూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 6 o'clock నాకు మెసేజ్ చేశారనుకోండి, 6 o'clock నేను మెసేజ్ చూసినా కూడా నేను ఇక్కడ ఫ్రీజ్ లాస్ట్ సీన్ ప్రెస్ చేశాను కాబట్టి వాళ్ళకి 4:47 అనే చూపిస్తూ ఉంటుంది. అంటే నేను ఎప్పుడు మెసేజ్ చేసినా వాళ్ళకి 4:47లో చూసినట్టే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఎవరికైనా టైప్ చేసేటప్పుడు వాళ్ళకి టైపింగ్ అని పడుతూ ఉంటుంది చూసారా, అలా టైపింగ్ అని పడొద్దు అంటే చూడండి ఇక్కడ మనం హైడ్ టైపింగ్ అని ప్రెస్ చేస్తే ఇది హైడ్ అయిపోద్ది. అలాగే మనకు చూడండి మన బ్లూటిక్స్ వేరే వాళ్ళకి కనబడొద్దు అనుకోండి మనం చూసినప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ప్రెస్ చేస్తే మనకు ఈ మనం చూసినట్టు వేరే వాళ్ళకి కనిపించదు అన్నట్టు. ఓకే, సో ఇదొక ఆప్షన్. తర్వాత వచ్చి చూడండి దీనిలో ఇంకొక మంచి ఆప్షన్ ఉంది. ఆ మంచి ఆప్షన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముంది, హాయ్ హౌ ఆర్ యూ అని ఉంది. ఓకే, సో మనం చూడండి వాట్సాప్లో మీకు ఫారెన్లో ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, లేకపోతే మీకు తెలుగు వచ్చు హిందీ రాదనుకోండి. ఓకే, సో వాళ్ళు హిందీలో టెక్స్ట్ పంపిస్తున్నారు, మీరు దాన్ని మీ లాంగ్వేజ్లోకి మార్చి చూసుకోవాలనుకోండి. అటువంటిప్పుడు మనకు ఈ జీబీ వాట్సాప్లో ఆప్షన్ దొరుకుతుంది. దానికి ఏం లేదు, దీన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి హాయ్ హౌ ఆర్ యూని ప్రెస్ చేసిన వెంటనే నాకు ఇక్కడ లాంగ్వేజెస్కి సంబంధించి ఒక ఆప్షన్ కనిపిస్తుందా, దీన్ని నేను ట్యాప్ చేస్తున్నాను. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత నాకు దీన్ని ఎందులో కావాలంటే అందులోకి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హిందీలో పంపించారనుకోండి, ఇంగ్లీష్లో పంపించారనుకోండి, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళు హిందీలో మీకు పంపిస్తున్నారు, మీరు దాన్ని అసలు అది ఇంగ్లీష్లో ఏం పంపిస్తున్నారో తెలుసుకోవాలి అంటే మనం ఇంగ్లీష్ ప్రెస్ చేస్తే ఇంగ్లీష్లోకి, అరబిక్లోకి ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిందీని ప్రెస్ చేస్తున్నాను. హిందీని ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఈ హాయ్ హౌ ఆర్ యూ అనే టెక్స్ట్ అనేది చూడండి ఆప్ కైసే హో అని హిందీలోకి ట్రాన్స్లేట్ చూపించింది. ఓకే, సో ఇలా మీరు ఫారినర్స్తో ఏంటంటే చాటింగ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అలాగే చూడండి ఇక్కడ నేను చూసినట్టయితే ఈ ఫోల్డ్ ఉంది చూసారా, ఈ ఫోల్డ్ లాగా మీకు కూడా ఇలా రావాలనుకోండి. అటువంటిప్పుడు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ 3 డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోర్డ్ మోడ్స్ అని చూసారా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రాల్ చేసుకున్నట్టయితే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీనిలోకి మీరు యూనివర్సల్ అని చూసారా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్తే మీకు ఇక్కడ కలర్స్తో పాటు స్టైల్స్ అని చూసారా, ఈ స్టైల్స్లోకి వెళ్ళండి. ఈ స్టైల్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే మనకు వాట్సాప్లో ఎప్పుడు బోరింగ్గా ఒకటే ఫాంట్ ఉంటుంది కదా, అలా కాకుండా మీరు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు నేను చూసినప్పుడు మీకు అది ఎలా కనిపించింది, డార్క్గా కనిపించింది చూసారా. నా వాట్సాప్ అనేది అది ఎట్లా వచ్చింది అంటే నేను ఇక్కడ డార్క్ యూఐని టిక్ చేసి పెట్టాను. ఓకే, సో ఇలా ఈ డార్క్ యూఐని టిక్ చేసి పెడితే మీ వాట్సాప్ కూడా డార్క్ కలర్లో కనిపిస్తుంది. అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనకు రాత్రిపూట వాట్సాప్లో మెసేజ్ చూసేటప్పుడు వైట్ కలర్లో సరిగా కనిపించదు, అదే బ్లాక్ కలర్ పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. అటువంటిప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి మీకు ఇక్కడ టిక్ స్టైల్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఇంతకుముందు నాకు టిక్ స్టైల్ అనేది చూడండి నేను బ్లెండ్ పెట్టుకున్నాను కాబట్టి నాకు అలా వచ్చింది. అలా కాకుండా మీకు చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి గూగుల్కి సంబంధించి పెట్టాలన్నా టిక్ మార్క్ జనరల్గా మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా కాకుండా మీకు హైక్లో లాగా కనిపించాలన్నా అంటే వాట్సాపే యూజ్ చేస్తారు, కాకపోతే ఇలా కనిపిస్తాయి. ఓకే, సో చూడండి ఇక్కడ నేను మినియన్స్ అని ఉంది, దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేస్తే ఒకసారి నా వాట్సాప్ అనేది రీస్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో ఇలా రీస్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఓపెన్ చేస్తే హాయ్ హౌ ఆర్ యూ పక్కకు ఈ టిక్ మార్క్ అనేది నాకు బ్లూ టిక్ కాకుండా ఈ టిక్ కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఈజీగా చేంజ్ చేయొచ్చు.